ఓకే సార్. ఏదో హంగామలాగా చేస్తారు. ఇస్తారు అన్నీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ కింద ఇచ్చారు. మనకు కూడా ట్రిపుల్ ఆర్ కింద ఓన్లీ అంటే ఇప్పుడు కాదు చాలా నాటి థ్యాంక్స్ ఇచ్చారు. మనకి మనం వచ్చే ఒలికి రాష్ట్రంలో ఎక్కడ ఉన్న స్టాక్ మనకి బాపట్ల వాళ్ళు వస్తే ఇంకా మార్కెట్ మన దగ్గర చెరువులో నీళ్ళు ఉన్నాయని చెప్పి నార్మల్గా తీసుకున్నాం. అన్ని రిజర్వాయర్లో ఉండి తీసుకున్నారు. మనం మే 10వ తేదీయో 12వ తేదీయో ఐఏపీ జరిగి ఇక్కడ ముందు వచ్చి మంచి రేటు ఉంది. జిల్లా అంతా ఒకసారి వచ్చింది. అందరూ ముందు ఇచ్చింది. మళ్ళీ డీలర్స్ కూడా మన డీలర్స్ కూడా కొట్టించుకుంటున్నారా? డీలర్స్ ఎక్కడ కొట్టించుకుంటున్నారా? మామూలుగా రైతులు మిల్లు ఓనర్ ఒక మీ దగ్గర నేను బొట్లు కొన్నా. నేను రైస్ మిల్లు మాట్లాడుకున్నా. నీకు రైస్ మిల్లు అకౌంట్లో నుంచి నీకు 1,000 రూపాయలు నువ్వు రిటర్న్ చేయాలిగా. క్వాంటిటీ ప్రకారం కొనుక్కుంటారు. ఇప్పుడు రైతు దగ్గర బయట డీలర్ ఎంత ఎంగేజ్ తీసుకున్నారు? శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, భవిష్యత్తు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి నారా లోకేష్ బాబు నాయకత్వంలో మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం నడుం బిగించింది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నాయకత్వం లోపం లేనటువంటి మన పార్టీలో ఎక్కువ మంది నాయకులు ఈరోజు మేము అందరం కూడా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత వాసులైనటువంటి బేదా మస్తాన్ రావు గారు, బేదా రవిచంద్ర గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను అందరం కూడా కలిసి అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులతో ఈ రోజున అల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ కూడా ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పనులన్నీ కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. అతి తొందరలో దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటి నుంచో ఉన్న అల్లూరులో ఉన్న సిపిడబ్ల్యూ స్కీము ఈరోజు నిరుపయోగం అయిపోయి పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి గిరిజన కాలనీలు, హరిజన అరుంధతి వాడలకు నీళ్లు రాక అలమటిస్తుంటే ఈరోజు 5,40,00,000 రూపాయలతో ఇసుకపల్లి వరకు కూడా ఈరోజు డ్రింకింగ్ వాటర్ కోసం నిధులు వెచ్చించడం జరిగింది. అతి తొందరలోనే టెండర్లు పిలిపించి ఎక్కడ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రోజున అల్లూరు నుంచి ఇసుకపల్లి కూడా ఈ రోజున
రోడ్డుని కూడా పూర్తి చేయడం కూడా జరగటం జరిగింది. అదేవిధంగా రాజుపాలెం నుంచి ఈరోజు అల్లూరు వరకు కూడా దానికి కూడా టెండర్లు పిలిచున్నారు. అది కూడా తొందరలోనే కొంత పూర్తి అవుతాడని కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఈరోజు బేదా మస్తానరావు గారు దాదాపుగా ఎంపీ ల్యాండ్స్ నుంచి ఈరోజు ఇసుకపల్లి గ్రామానికి దాదాపు ఆయన కావచ్చు, ఆయనకు సంబంధించిన అనుచరులైనటువంటి ఇతర ఎంపీల దగ్గర నుంచి కూడా నిధులు తెచ్చి ఈరోజు ఇసుకపల్లి ప్రాంతంలో దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఈరోజు వెచ్చించి అక్కడ ఉన్నటువంటి అన్ని సాల్ట్ ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఆ స్కూల్ని కావచ్చు, లేదంటే మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన జిల్లా మంత్రి అయినటువంటి ఎండోమెంట్ మంత్రులు ఆనం రామనాయుడు గారి చేత ఇసుకపల్లిలో ఉన్నటువంటి చెమ్మునపాలెంలో 40 లక్షల రూపాయలతో రామ మందిరానికి, అదేవిధంగా హరిజనవాడలో 40 లక్షల రూపాయలతో రామ మందిరానికి నేను నిధులు కూడా మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా మన హిందూపూర్లో కూడా 1,16,00,000 రూపాయలతో ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిని రెనోవేషన్ నిమిత్తం కూడా నిధులు మంజూరు చేయించడం కూడా జరిగింది. అది కూడా తొందరలోనే ప్రారంభించడం కూడా